హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూస్తే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంది. జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి మీ కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది. మీరు ఫ్రీ కంటెంట్ విన్న తర్వాత నచ్చితేనే ఆ కోర్స్ తీసుకోండి. చాలా మంచి ఫ్యాకల్టీ చేత క్లాస్ అయితే చెప్పించడం జరిగింది. ఇక దాంతోపాటుగా మన యాప్లో లాస్ట్ 6 months కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అనేది అందుబాటులో ఉంది. హ్యాండ్ రైటింగ్ చేత రాసినటువంటి నోట్స్ అది. సో అక్కడ శాంపిల్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ 120 రూపీస్ చెల్లించి మీరు 6 months ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే పొందవచ్చు. ఇంకా పర్ మంత్ చొప్పున కూడా మీరు ఎక్కడ పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది. పర్ మంత్కి 20 రూపీస్ అనేది ఉంది. ఇంకా టెస్ట్ సిరీస్ సంబంధించి మీకు రాబోయేటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్కి యూజ్ అయ్యే విధంగా సో 1500 బిట్స్ తోటి తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ మీకు సబ్జెక్ట్ వైజ్గా సో చాప్టర్ వైజ్గా అక్కడ ఇవ్వడం జరిగింది. 99 రూపీస్ అనేది దీని కాస్ట్ ఉంది. ఇంకా దాంతోపాటుగా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి 3000 బిట్స్ తోటి చాప్టర్ వైజ్గా 150 రూపీస్ 6 months వ్యాలిటీ తోటి మరొక టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని వీటిని చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి తెలంగాణ సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ మరియు ఏకలవ్య గురుకుల విద్యాలయ సంస్థ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే దానికి సంబంధించిన పేపర్ ప్రకటన అయితే ఇచ్చారు. సో తెలంగాణ ప్రభుత్వంచే ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్నటువంటి సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ మరియు ఏకలవ్య గురుకుల ప్రతిభా కళాశాల యందు ఇంటర్మీడియట్తో పాటు జేఈ మెయిన్స్ కావచ్చు, అడ్వాన్స్ నీట్లో శిక్షణ ఇస్తున్నటువంటి ఎవరైతే సీనియర్ ఫ్యాకల్టీకి సహాయకంగా సబ్జెక్ట్ అసోసియేటివ్ ఖాళీలను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయుటకు నిర్ణయించడమైందని చెప్పేసి ఇక్కడ ఒక పేపర్ ప్రకటన ఇచ్చారు. సో దీంట్లో మనకు మ్యాథ్స్కి సంబంధించి 26 వేకెన్సీస్ ఉన్నాయి, ఫిజిక్స్ 29, కెమిస్ట్రీ 32, అదేవిధంగా ఇక్కడ బాటనీ జువాలజీకి సంబంధించి 32 వేకెన్సీ అయితే ఉన్నాయి. మొత్తం 149 వేకెన్సీస్ గాను ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో లాస్ట్ డేట్ అనేది 23rd అనేది ఉంది, అంటే 16th నుంచి మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ చూడవచ్చు. సో దానికి సంబంధించినటువంటి క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ ఒకసారి డౌన్లోడ్ చేసి చూస్తాను. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది మనకు అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్. సో టోటల్గా 149 వేకెన్సీస్ గాను ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ కూడా చూడవచ్చు. సో ఖచ్చితంగా మీకు పీజీ ఉండాలి, దాంతోపాటుగా బీఈడీ ఉండాలి అండ్ నీట్ ఎంసెట్లో ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఎసెన్షియల్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి ఇక్కడ అదర్ డీటెయిల్స్ చూసినట్లయితే టోటల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంటే సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే 150 మార్క్స్ ఉంటుంది, 100 మార్క్స్ అనేది రిటర్న్ టెస్ట్, 25 డెమో ఉంటుంది, 25 ఇంటర్వ్యూ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక దాంతోపాటుగా ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే 23rd లాస్ట్ డేట్ ఉంది, 16th నుంచి మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో రిటర్న్ ఎగ్జామ్ 31st ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ డెమో అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి 8th ఉంటుంది. సో ఎగ్జామినేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే 500 రూపీస్ అయితే ఉంది. సో మీరు ఇక్కడ ఈ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఫస్ట్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీకు ఒకసారి ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ టు అప్లై అప్లికేషన్ ఫీజ్ అనగా దీనిపైన క్లిక్ చేసి మీరు 500 రూపీస్ పే చేసిన తర్వాత మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని అయితే ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే దీనికైతే అప్లై చేసుకోండి. ఇవన్నీ మనకు తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు, మంచి శాలరీ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే డిసెంబర్లో CTET అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అంటూ ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇచ్చారు. సో నిన్న మనకు CTETకి సంబంధించినటువంటి ఒక నోటీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు ఇచ్చారు. సో సెంట్రల్ బోర్డు నిర్వహించేటువంటి CTET కంప్యూటర్ ఆధారిత ఉపాధ్యాయ అర్హత పరీక్షను ఈ ఏడాది డిసెంబర్లో నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహణ తేదీని తర్వాత ప్రకటిస్తామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ఆన్లైన్ మోడ్లో దాదాపుగా 20 దేశీయ భాషల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షా తేదీలతో పాటు ఏ పట్టణాల్లో ఏ కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నది త్వరలో బోర్డు ప్రకటించనుంది. సో ఈలోగా అభ్యర్థులు ఈ CTETకు అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకైతే దీనిలో ఇవ్వడం జరిగింది. బోర్డు వెబ్సైట్ ద్వారానే అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవాలని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు. సో తర్వాత వీటికి సంబంధించిన అదర్ డీటెయిల్స్ తోటి ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఇక్కడ జనరల్ OBC అభ్యర్థులు 2 పేపర్లో దీనికి సంబంధించి 1000 రూపీస్ అనేది కట్టవలసి ఉంటుంది. అదే SC ST అయితే 500. సో అది లేకుంటే 2 పేపర్లు అంటే పేపర్ 1 పేపర్ 2 కనుక రాయాలనుకుంటే OBC వాళ్ళకి 1200 ఉంది అండ్ SC ST వాళ్ళకైతే 600 రూపాయలు ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ CTETకి అప్లై చేసుకోండి. రాబోయేటువంటి ఎగ్జామ్ మొన్న ఎవరైతే
మన తెలంగాణ టెట్కు క్వాలిఫై కాలేదో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా అయితే చెప్పవచ్చు. సో వీలైతే మనకు రాబోయేటువంటి గురుకులాలకు కూడా మేబీ ఛాన్స్ ఉండకపోవచ్చు, ఆ లోపే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చే డిఎస్సి కన్నా మీకు ఛాన్స్ ఉంటుంది కనుక సో కంపల్సరీ అప్లై చేసుకొని దానికి సంబంధించినటువంటి పబ్లిక్ నోటీస్ అంటే ఇక్కడ అఫీషియల్ నోటీస్ కూడా మనం చూడవచ్చు. సో నిన్న దీనికి సంబంధించి అయితే CTETకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ ఏంటో చూసినట్లయితే 1326 MBBS పోస్టుల భర్తీకి దరఖాస్తులు అంటూ చూడవచ్చు. ఈ నెల 21 నుంచి ఆగస్టు 14 వరకు ఛాన్స్, నోటిఫికేషన్ జారీ అంటే ఇక్కడ చూడవచ్చు. సో 1326 సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ పోస్టుల భర్తీకి తేదీలో మార్పులు అయితే తీసుకొచ్చారు. అది అంతకుముందు మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే అది అంతకుముందు మనకు డేట్ అనేది వేరే డేట్ ఉండేది, దాన్ని ఇప్పుడు చేంజ్ చేశారు. సో 15 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా దీన్ని 21 వరకు అయితే పోస్ట్పోన్ చేస్తున్నట్లు సో ఈరోజు మనకు ఒక అప్డేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 21 నుంచి అయితే దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ MBBS ఉన్నటువంటి వాళ్ళే అప్లై చేసుకునే విధంగా ఈ పోస్టులు అయితే ఉంటాయి. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు దానికి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇది మనకు ఆల్రెడీ ప్రీవియస్లో 2 or 3 టైమ్స్ ఈ అప్డేట్ వచ్చింది. మళ్ళీ ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో మరొకసారి ఇవ్వడం జరిగింది. 1411 కానిస్టేబుల్ ఉద్యోగాలు, చాలా మంచి నోటిఫికేషన్ ఇది. సో ఇక్కడ కూడా కానిస్టేబుల్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు మన తెలంగాణ వాళ్ళ కనుక దీనికి కంపల్సరీ అప్లై చేసుకోండి. SSC నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. ఫీజు కూడా జస్ట్ 100 రూపీస్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ 2 రకాల పోస్టులు ఉన్నాయి. ఒకటి హెడ్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి అండ్ ఒకటి కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఇక్కడ అర్హత కావచ్చు, సెలెక్షన్ ప్రాసెస్ మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్లో చాలాసార్లు చెప్పాను. సో ఈరోజు వెలుగు సక్సెస్ సాటర్డే రోజు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ వస్తుంది. దానిలో ఆ వీక్లో వచ్చిన ప్రతి నోటిఫికేషన్ గురించి మెన్షన్ చేస్తారు. సో ఒకసారి ఎవరైనా అప్లై చేసుకోకుంటే మరొకసారి చూసి అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన ప్యాటర్న్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక నాబార్డ్ నుంచి కూడా మనకు రీసెంట్గా ఒక నోటిఫికేషన్ వచ్చింది. దాని గురించి కూడా మరొకసారి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కింద సో 2022 సంవత్సరానికి ఆఫీసర్ గ్రేడ్ ఏ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు 18th నుంచి స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ 7న దీనికి సంబంధించి అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీటికి అప్లై చేసుకోండి. నేను 18th రోజు ఈ నోటిఫికేషన్ రాగానే మీకు ఒకసారి రిమైండ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక CDACలో కూడా ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి మరొక నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. 104 వేకెన్సీస్ సంబంధించి. సో ఎవరైతే ఇంజనీరింగ్ అభ్యర్థులు ఉంటారో సో దీనికి అప్లై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో షార్ట్ లిస్ట్ చేసి అండ్ అదేవిధంగా మీకు వచ్చినటువంటి ఇంజనీరింగ్ గేట్లో వచ్చినటువంటి మార్క్స్ దీన్ని బేస్ చేసుకొని ఇస్తారు కావచ్చు. మేబీ ఒకసారి అయితే చూడండి. మంచి నోటిఫికేషన్, ఇది కూడా మంచి శాలరీస్ అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ మనకి ఈరోజు సబ్జెక్ట్కి సంబంధించిన ఆర్టికల్స్ చూసినట్టయితే జాగ్రఫీకి సంబంధించి మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. మన తెలంగాణ న్యూస్ పేపర్లో నేను ఆల్రెడీ జాగ్రఫీ మీద ప్రతిరోజు క్లాసెస్ అయితే పెడుతున్నాను, లైక్ బిట్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఈరోజు కూడా మనకు మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో వీటిని ఒక దగ్గర మీరు జత చేసుకోండి, మీకు రివిజన్ టైంలో యూజ్ అవుతుంది. జిల్లాలు సరిహద్దులు అంటూ తెలంగాణకు సంబంధించినటువంటి జిల్లాల యొక్క పునర్విభజనకు సంబంధించి కావచ్చు, పొరుగు రాష్ట్రాలతో ఏ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది, నూతన జోనల్ విధానంకు సంబంధించి కావచ్చు. సో గత జోనల్ వ్యవస్థ ఏ విధంగా ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఇచ్చారు. సో మంచి ఆర్టికల్, ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అదే పేపర్లో మనకు ఇక్కడ న్యాయ సమీక్ష అధికారంకి సంబంధించి పాలిటిక్స్ సంబంధించినటువంటి మరొక ఆర్టికల్ కూడా జరగవచ్చు. సో ఇవి మీకు కంపల్సరీ రాబోయేటువంటి ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. సో ఇవి మనకి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. చాలా తక్కువ అప్డేట్స్ ఉన్నప్పటికీ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.